ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. పైకి గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో నలిగిపోయి ఉన్న మిథున రాశి వారు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ మీ విజయంతో సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఈ జూలై 14, 15, 16, 17 తేదీలు ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులుగా మారబోతున్నాయి. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు. మీరు ఎవరో ప్రపంచానికి నిరూపించుకునే సమయం. అసలైన ప్రతీకారం అంటే గొడవలు కాదు. మిమ్మల్ని నీ వల్ల కాదు అనేవాళ్ళు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయేలా విజయం సాధించడం. ఇక నమస్కారం అండి అందరికీ. శ్రీ మాత్రాయ నమః. గడిచిన కాలం మిమ్మల్ని ఎంత గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో ఆ భగవంతుడికి, మీ మనసుకి మాత్రమే తెలుసు. నమ్మిన వారు వెన్నుపోటు పొడవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి ఇవన్నీ మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితులు ఒక అద్భుతమైన మార్పును సూచిస్తున్నాయి. ఈ జూలై 14 నుండి 17 వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు, ఎదురైన అవమానాలకు, ఎదురుచూసిన విజయాలకు సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది? మీ గ్రహాలు మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి? మీ సమస్యల పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాము. ఈ 4 రోజుల్లో మిథున రాశి వారికి జరిగే మొదట అద్భుతం ఆర్థిక ఉపశమనం. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వేధించిన అప్పులు, ఆర్థిక ఒత్తిడులు నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఊహించని ఆదాయ మార్గాలను గురించి కూడా తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు క్రమంగా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కుటుంబ విషయంలో, సంబంధం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ఈ జూలై 14, 15, 16, 17 తేదీల్లో మీ మాటల్లో సహనం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకే పెద్ద వాదనలను దారితీస్తాయి. ముఖ్యంగా ఇంట్లో కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న ముందు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. అలాగే ఈ కాలంలో మీరు అనవసర ఖర్చులను తగ్గించి పొదుపు వైపు దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. భవిష్యత్తు కోసం ఆర్థికంగా బలమైన పునాది వేయడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. మీరు ఇంతకాలం ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావనతో జీవిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. మీ మనస్సులో ఉన్న ప్రశ్నలు, నా జీవితం ఇప్పుడు మారుతుంది, నా కష్టానికి ఎప్పుడు ప్రతిఫలం లభిస్తుంది, ఇక నెమ్మదిగా వారు నిజంగా ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అని ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే కాలం ఈ 4 రోజులే. ఇది కేవలం ఊహ కాదు. మీ జీవితంలో ఏది నిలవాలి, ఏది ముగియాలి, ఎవరు మీతో ఉండాలి, ఎవరు దూరం కావాలి అనే విషయాల్లో మీకు స్పష్టత వచ్చే సమయం. అందుకే ఈ వీడియోని చివరి వరకు ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే చివరిలో మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన సందేశం ఉంది. అసలు ఇప్పటి వరకు మిథున రాశి వారు అన్ని కష్టాలను అంత మౌనంగా ఎందుకు భరించారో తెలుసా? మీ మిథున రాశి వారు మాటల్లో గొడవలు చేసే స్వభావం కలవారు కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని లోపల బాధను దాచుకునే మనస్తత్వం వీరిది. కుటుంబంలో ఆర్థికంగా అర్థం చేసుకోవడం, ఉద్యోగంలో చేసిన కష్టానికి గుర్తింపు రాకపోవడం, స్నేహితుల వద్ద మోసపోవడం ఇలాంటి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్న ఎక్కువ మౌనాన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ విషయం వారికి బాగా తెలుసు. నిజం ఎప్పటికైనా కాలమే నిరూపిస్తుంది. ఈ మౌనం బలహీనత కాదు, అది మీలో ఉన్న సహనం. అయితే ఇప్పుడు అదే సందేహం మీకు విజయాన్ని అందించే సమయం వచ్చింది. జూలై 14, 15, 16, 17 తేదీల్లో మీ జీవితంలో ఒక అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఇన్నాళ్ళు నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకుంటాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. మిథున రాశి వారు మరో గొప్ప లక్షణం ఏమిటంటే
బంధాలను చాలా విలువ చూసుకుంటారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఎవరినైనా నమ్మితే చివరి వరకు ఆ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అదే మంచితనం కొన్నిసార్లు వారికి బాధను కూడా మిగిల్చేస్తుంది. ఇక తీసుకువస్తుంది. మీరు సహాయం చేసిన వారే మీ ఎదుగుదలను అడ్డుగా నిలిచే సందర్భాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ మీరు ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు ఎవరు నిజంగా నీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరం కోసం మాత్రమే దగ్గరయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడులు ఇప్పుడు క్రమంగా తగ్గే దశ ప్రారంభమవుతుంది. ఈ జూలై 14 నుండి 17 తేదీల్లో నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేసే వారికి ఇది గుర్తింపు వచ్చే సమయం. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ పనిని మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. బాధ్యతలు పెరగవచ్చు. పదోన్నతి లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి కూడా ఈ 4 రోజులు అనుకూలంగా ఉంటాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయిన చెల్లింపులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ప్రతి నిర్ణయాన్ని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ విషయానికి వస్తే గతంలో మీ నిర్ణయాలను విమర్శించిన వారే ఇప్పుడు మీ ఆలోచనల విలువను అర్థం చేసుకుంటారు. మీ మాటలకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఇక ప్రేమ మరియు బంధాల విషయంలో అన్నీ కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తాయి. మీ జీవితంలో నిజంగా మీకు అండగా నిలిచేవారు ఎవరు, స్వార్థంతో మాత్రమే దగ్గర ఉన్నవారు ఎవరు అనే విషయం పూర్తిగా స్పష్టమవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితానికి దూరమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఆ దూరం ఇక మీ నష్టానికి కాదు, మీ భవిష్యత్తు ఎదుగుదలకు మాత్రం మార్గం సుగమయం చేయడానికి. ఇక కొన్ని రోజులు కొన్ని బంధాలు ముగియడం కూడా ఈ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం అవుతుంది. ధనలాభాల విషయానికి వస్తే ఈ జూలై 14, 15, 16, 17 తేదీల్లో మిథున రాశి వారికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, పాత బాకీ వసూలు కావడం లేదా కొత్త ఆదాయ అవకాశాలు లభించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే మీ డబ్బు వచ్చిన వెంటనే అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా అవసరం. ఈ కాలంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే రాబోయే నెలల్లో మీ స్థితిని బలపరుస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సహనంతో వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వం ఉండేలా చూసుకోండి. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా విస్తరణకు సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయానికే వస్తే ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన చిన్న సమస్యలను ఇకపై వదిలేయకండి. సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆధ్యాత్మికంగా కూడా ఈ 4 రోజులు మీకు ప్రత్యేకమైన శాంతిని అందిస్తాయి. ఒక చిన్న ప్రార్థన, శివనామ స్మరణ లేదా ధ్యానం మీ మనస్సులో ఉన్న ఆందోళనను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన, మీకు ఒక వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. ఒక విద్యార్థుల విషయానికి వస్తే మిథున రాశి వారికి జూలై 14 నుంచి 17 తేదీలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి నుంచి మంచి ఫలితాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి, గతంలో పూర్తిగా ముగిసిపోయిందని మీరు అనుకున్న ఒక అవకాశం, ఒక పని లేదా ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఈసారి మీరు గతంలో భావోద్వేగంతో కాకుండా అనుభవంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ఇలా అదే మీ జీవితానికి ఎదుగుదలకు నిదర్శనం. ఈ జూలై 14 నుండి 17 తేదీలు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఒక కష్టానికి నెమ్మదిగా ముగిసిన విజయానికి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం. మీలోని భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరాదు. ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకోని వారే ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వచ్చింది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనులే మీ తరపున మాట్లాడుతాయి. మీ నిశ్శబ్దం బలహీనత కాదు, అదే ఒక గొప్ప బలం అని ప్రపంచం గుర్తించుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా పాటించాల్సిన చిన్న దైవ పరిహారాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం వినాయక స్వామి వారికి గరిక పూజతో కొద్దిగా పెరుగన్న నైవేద్యంగా సమర్పించండి. ఇక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి దర్శించండి లేదా ఇంట్లోనే కుజగాయత్రి మంత్రాన్ని భక్తితో జపించండి. శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి పరమేశ్వరుని ప్రార్థించండి. ప్రతిరోజు ఉదయం రాత్రి ఒకసారి ఈ మంత్రాన్ని ఇక పరమేశ్వరుని ప్రార్థించండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఈసారి మంత్రాన్ని జపించారంటే ఓం నమ శివాయ శాంతాయ స్వరకృష్ట నివారణాయ నమః. ఈ పరమేశ్వరుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.